బీఆర్ఎస్ పార్టీకి షాక్స్ మీద షాక్స్ జరుగుతున్నాయి. ఒకవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డిని కలుస్తూ ఉంటే ఎంపీలు ఇక పార్టీలు అయితే మారుతున్నటువంటి పరిస్థితి. చాలా వరకు లోకల్ బాడీల నాయకులు కూడా పార్టీని మారుతున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. మనతో పాటుగా మొన్న గోషమహల్ నుంచి పోటీ చేసినటువంటి నందకిషోర్ బిలాల్ వ్యాస్ మనతో పాటుగా ఉన్నారు. సార్ నమస్తే. అసలు పార్టీ మారాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? కేసీఆర్ దగ్గర ఏం తక్కువైంది, కాంగ్రెస్లో ఏం ఎక్కువ కనబడుతుంది? 10 years బీఆర్ఎస్ పార్టీలో చాలా కష్టపడినా, చాలా ప్రజలకి సేవ చేసినాం. నాకు చాలా అన్యాయం చేసిండు. 9.5 years నాకు ఇన్ఛార్జ్ పదవి ఇవ్వలే పార్టీకి. 2 days బిఫోర్ పార్టీ టికెట్ ఇస్తే ఎట్లా గెలవాలి, దాని తర్వాత కూడా బాగా కష్టపడినాం. ఈ 100 daysలో రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పనులని చూసి మన గోషామేల్ నియోజకవర్గంలో ప్రజలకి ఏం పని అయితే లేదు, ఒక అనాథలేట అయిపోయింది. गवर्नमेंट నుంచి पूरा पब्लिक को हेल्प करना, उनको सपोर्ट करना और रेवंत रेड्डी साहब का लीडरशिप में काम करना बोल के मेरा आत्मा बोला. मैं कांग्रेस पार्टी में शामिल हुआ. आज పొద్దునే दीपादास मुंशी हमारे खंडवा डाले, तेलंगाना पार्टी इंचार्ज. अभी रेवंत अन्ना से पूरा बहुत अच्छा बातचीत हुआ. नेक्स्ट वीक फिर बैठ के बात करेंगे. बोले पार्टी जो भी जिम्मेदारी देंगी मैं पार्टी के लिए काम करूँगा. नॉट ओनली इन गोशामेल असेंबली सेगमेंट, पूरा तेलंगाना में जहाँ भी नॉर्थ इंडियंस है, जो भी कांग्रेस पार्टी को सपोर्ट करना चाह रहे हैं, उनको मैं पूरा समझाऊंगा और कांग्रेस पार्टी को मजबूत करने के लिए दिल से काम करूँगा. జిహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి అధిక సీట్లు అయితే వచ్చినాయి. ఒక గోషమాలు ఇంకొక టికెట్ మినహాయిస్తే అన్ని సీట్లు కూడా బీఆర్ఎస్ఏ గెలిచింది. అసలు జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి మీలాంటి వాళ్ళు కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేది ముఖ్యం. నాదే లేదు అన్న, చాలామంది ఇప్పుడు రెడీ ఉన్నారు. ఈ మా పార్టీ లీడర్స్కి చాలా అహంకారం వచ్చింది. ప్రభుత్వం పోయిన తర్వాత కూడా అంతా రుబాబు, అంతా అహంకారం, అది మంచి లేదు. దేవుడు అన్నీ చూస్తున్నారు. మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతాయి. అందరు కాంగ్రెస్లో వచ్చేస్తాడు చూడు. అందరు రేవంత్ రెడ్డి అన్న జిందాబాద్ చెప్తారు. ఒక నెల తర్వాత చూడు మొత్తం బీఆర్ఎస్ ఖతం, నేను గ్యారంటీ చెప్తాను. మీకు ఏమైనా అస్యూరెన్స్ ఇవ్వడం జరిగిందా? అంటే గోషమాలు ఆల్రెడీ మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కాబట్టి, అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థితో వహించున్నారు కాబట్టి త్రుటిలో కోల్పోయినటువంటి సందర్భం అయితే ఉంది. మీకు ఇంకేమైనా అస్యూరెన్స్ ఇచ్చారా? ఈ ప్రభుత్వంలో ఏదైనా తీసుకొస్తామని అలాంటి ఏమైనా ఆలోచన మీకు ఏమైనా తీసుకున్నారా? దాని ప్రకారం ఎట్లా ఏం డిస్కషన్ రాలేదు. నేను ఏం డిమాండ్ చేయలే, ఏం అష్యూరెన్స్ తీసుకోలే, ఏం మాట్లాడలే. ఒక సాధారణ కార్యకర్తగా పార్టీకి పనిచేస్తా, కాంగ్రెస్ పార్టీ సోల్జర్గా పార్టీని స్ట్రాంగ్ చేస్తా, అదే మాట్లాడినా. అండ్ చాలా నాకు ఇట్లా చాలా రెస్పెక్ట్ ఇచ్చిండు రేవంత్ అన్న, చాలా మర్యాదగా మాట్లాడిండు. దీపాదాస్ నుంచి కూడా పొద్దునే 1 hour టైం ఇచ్చి అన్ని విషయాలు డిస్కస్ చేశాం. గోషామేల్ నియోజకవర్గంలో హైదరాబాద్ సిటీలో జిహెచ్ఎంసీ లిమిట్స్లో వచ్చే రోజులో ఢిల్లీ బస్తీలో కాంగ్రెస్ పార్టీని స్టార్ట్ చేస్తాం. ఈ 100 రోజులలో ఎవరైనా మిమ్మల్ని పిలిచి మాట్లాడారా? ఓటమి ఎందుకు జరిగింది, అసలు ఏం చేయాలి, ఎట్లా చేద్దాము, హైదరాబాద్ పార్లమెంట్ అయినా ఇక్కడ ఉన్నటువంటి మల్కాజ్గిరి పార్లమెంట్ అయినా ఎట్లా గెలుద్దాము అనేటువంటి ఆలోచనలు ఏమైనా చేశారా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మీతో పాటుగా వాళ్ళు? బీఆర్ఎస్ పార్టీలో ఆర్గనైజేషన్ లేదు, పార్టీ కమిటీస్ లేదు, సంఘటన లేదు, ఏం నాలెడ్జ్ కూడా లేదు. ఉద్యమంలో ఏదో గెలిచి వచ్చేసారు, అన్ని స్కామ్స్లో ఇరికిపోయారు. ప్రతి ఇష్యూస్ మనం చూస్తే మన సిగ్గు వస్తుంది. మేము ఎందుకు ఆ పార్టీలో 10 years బర్బాద్ చేసినాం. నిన్ననే మా కవితాది మేడంకి ఎట్లా తీసుకుపోయింది మీరు అందరు చూసినట్టు. మొత్తం ఈ స్కామ్ పార్టీ బీఆర్ఎస్, అందుకే వదిలేసినాం. ఒక హానెస్ట్ లీడర్, ఒక మంచి ఆర్గనైజర్ రేవంత్ అన్నతో కలిసినాం, రేవంత్ అన్నతో నడుస్తాం. ఎంపీ ఎలక్షన్స్లో ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? హైదరాబాద్లో ఖచ్చితంగా ఎంఐఎం తరతరాలుగా గెలుచు వస్తున్నటువంటి సందర్భం కనబడుతూ ఉంది. ఈసారి ఏమన్నా మార్పు రాబోతుందా? మల్కాజ్గిరిలో సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి సందర్భం ఉంది రేవంత్ రెడ్డికి, ఇప్పుడున్నటువంటి సీఎంకి. ఎట్లా ఉండబోతుంది ఈ హైదరాబాద్ లిమిట్స్లో ఉన్నటువంటి 2 ఎంపీ నియోజకవర్గాలు? ఇంకా నోటిఫికేషన్ రాలే, कैंडिडेट्सनी बट्टी ఉంటాయి. कौन से उम्मीदवार को कैसा खड़ा करते, पार्टी का डिसीजन क्या रहता, उसके बाद में बोल सकते हार है जीत है कैसा होता. बट कांग्रेस पार्टी को बहुत अच्छा रेस्पेक्ट है तेलंगाना स्टेट में, जीएचएमसी लिमिट्स में. आने वाले दिनों में मैक्सिमम खाली हो जाता, बीआरएस खाली हो जाता. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా నందకిషోర్ బిలాల్ వ్యాస్ను నిలబడమని ఒకవేళ కాంగ్రెస్ ఆఫర్ చేస్తే ఎలాంటి డిసిషన్ తీసుకుంటారు? నిలబడడానికి ముందుకెళ్తారా? అసలు డిస్కషనే రాలే అన్న. పార్టీ ఏమైనా చెప్తే పార్టీ డిసిషన్ మీద ఉంటాము. బట్ అసలు నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు, డిస్కషన్ కూడా రాలేదు. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. నందకిషోర్ బిలాల్ వ్యాస్ కాంగ్రెస్లో కొద్దిసేపటి క్రితమే జాయిన్ అయినటువంటి సందర్భం అయితే కనబడతా ఉంది. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్ తొలివెలుగు, హైదరాబాద్.